భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మూతపట్టే నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చింతకుంట గ్రామంలో నిండు గర్భిణికి నొప్పులు రావడంతో జట్టి కట్టి సుమారు కిలోమీటర్ వెళ్లి మోసుకుంటూ వెళ్లి 108 సిబ్బందికి స్పందించి అడవిలో కొంత దూరం వరకు వెళ్లి ఆ గర్భిణి అంబులెన్స్ లో ఎక్కించుకుని కొంత దూరం ప్రయాణించినాక అంబులెన్స్ లోనే ప్రసవమైన ఘటన కలకలం రేపుతోంది. మా గ్రామానికి కూతవేటు దూరంలోనే భద్రాచలం ఐటీడీఏ ఉంది. కానీ గిరిజన గ్రామాల్లో కరెంటు, రోడ్డు, అంగన్వాడీ స్కూల్, మంచినీటి వసతి, స్కూల్, ఆరోగ్య కేంద్రం లేక అన్ని సమస్యలతోనే బాధపడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చింతకుంట గ్రామస్తులు. ఆదివాసీ గిరిజనులుగా పుట్టడమే తాము చేసిన తప్ప ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారటం లేదు అంటూ తమ గ్రామాలు అభివృద్ధి చెందటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు ఇంకా అడవుల పాలైనా మా స్థితి మారేది ఎన్నడు. ఆ గ్రామానికి కూతవేటు దూరంలోనే భద్రాచలం ఐటీడీఏ ఉంది. కానీ గిరిజన గ్రామాల్లో అన్ని సమస్యలే అంటున్నారు గిరిజనులు. ఆదివాసీ గిరిజనులుగా పుట్టడమే మేము చేసిన తప్ప మా బ్రతుకులు ఎలాగూ మారే పరిస్థితి లేదు. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టి అడవుల్లోనే మగ్గిపోవాలా? ప్రభుత్వాలు మారుతున్నాయి గాని మా ఆదివాసీ గిరిజన గ్రామాల బ్రతుకులు మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ సర్వీసు ఉన్నా రోడ్డు సౌకర్యం లేక అడవి దారి మధ్యలోనే డెలివరీ అయిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సకాలంలో 108 రాకపోతే ఆ గర్భిణి పరిస్థితి ఏంటి? సరైన రోడ్డు మార్గం ఉండుంటే తామే హాస్పిటల్కు తీసుకుని వెళ్లేటోళ్లమని వాపోతున్నారు గిరిజనులు. నడుస్తావా బాగుంటున్నాయి నొప్పులు. సైడ్ తిరుగు, సైడ్ నువ్వు ముక్కకు నొప్పులు సరేనా? ఎప్పటి నుంచి నొప్పులు వస్తున్నాయి? ఎంతసేపు నుంచి? మోసెస్ అవుతున్నాయా? విరోచనాలు అవుతున్నాయా? అయినా మీ మనుషులు పాత మనుషులు రాజు కూర్చొని ఏం కదా మరి నీకు నొప్పులు వస్తున్నప్పుడు చెప్పాలి, పొద్దున ఫోన్ చేసి చెప్పాలి కదా. చెప్పాలిగా. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళకి చెప్పాలి. ఇంతమంది ఉన్నారు. మాత్రం వస్తుందా? వచ్చినట్టయితే అనిపిస్తుంది. మంచిగా పడుకో, వదిలే చెయ్యదులు तुझे था
మీరు కూడా చిల్లటి మంతారు చిన్న నన్ను అక్కడికి